హాయ్ అండి. వెల్కమ్ టు హెన్రీ పాలపత్తి యూట్యూబ్ ఛానల్. ఈరోజు పొద్దుటే ఉదయం 6 గంటలకి ఫిష్ మార్కెట్కి బయలుదేరాం. వారమంతా చిక్కుడుకాయలు, బెండకాయలు, దొండకాయలు, పప్పు, తోటకూర ఇవేనా, ఇంకా మాకు ఒక్కరోజు కూడా నాన్ వెజ్ వండరా అని మా పిల్లలు తెగ గోల చేస్తున్నారు. సరే అని పొద్దుటే ఈరోజు ఫిష్ మార్కెట్కి బయలుదేరాం. ఏదో ఒకటి మంచి కొనుందామని. చూడండి, రొయ్యలు, చేపలు, పీతలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏది కొనాలన్నా బాగా రేటు. బొచ్చు చేపలు చూడండి ఎంత బాగున్నాయో. బెత్తులు, మెత్తళ్ళు, బొచ్చులు, శీలావతులు ఉన్నాయి. ఇంకా పీతలు కూడా చాలా బాగున్నాయి, కానీ రేట్ ఎక్కువ. జల్లలు, మట్టగిట్స్లు ఉన్నాయి. మేమైతే చేపలు కొనడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఎందుకంటే చేపలు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి కదా. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్ని నయం చేస్తాయంట. చేపలు తినటం వల్ల చాలా లాభం ఉన్నదని చెప్తున్నారు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఎందుకంటే మనం తినే పదార్థాలను బట్టే మన ఆరోగ్యం ఉంటుంది కదా. అందుకే ఏ పదార్థాలు ఎక్కువగా మనం తింటే మన ఒంటికి మంచిదో అవే చూసుకుని కొనుక్కోవాలి. ముఖ్యంగా చేపలు తినటం వల్ల మతిమరుపు తగ్గుతుందంట. చదువుకుని పిల్లలు, ముసలివాళ్ళు ఎవరైనా సరే చేపలు ఎక్కువగా తినటం మంచిదని చెప్తున్నారు కదా. మాకైతే మెత్తళ్ళు చాలా బాగా నచ్చినాయి, ఫ్రెష్గా ఉన్నాయి. మెత్తళ్ళు తినటం కూడా మంచిదే కదా. మా బడ్జెట్లో కూడా మెత్తళ్ళు వస్తున్నాయి కాబట్టి మేము మెత్తళ్ళు కొనడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాము. మెత్తళ్ళు తీసుకున్నాము, అక్కడే చేంజ్ చేసాము. పిల్లలకైతే స్కూల్కి టైం అయిపోతుంది. వాళ్ళని బ్రష్ చేసి స్నానం చేసి ఫ్రెష్ అయిపోండి, మీకు టిఫిన్ పెడతానని చెప్పాను. వాళ్ళు బ్రష్ చేస్తున్నారు. ఉడకబెట్టిన కోడిగుడ్లు 2 గ్లాసులు పాలు ఇచ్చాను. అవి తినేసి స్కూల్కి తయారవుతున్నారు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే హోంవర్క్ చేసుకోండి అని నేను ఎంత బతిమాలినా చేసుకోరు. ఏదో ఒకటి ఉంచేస్తారో. ఇదిగో ఇప్పుడు చూసుకుంటే కొంచెం హోంవర్క్ రాయలేదంట. మా అబ్బాయి అప్పటికప్పుడు రాస్తున్నాడు. స్కూల్కి అన్నీ రెడీ చేసేసాను. లంచ్ బాక్స్ పెట్టేశాను, వాటర్ కూడా పెట్టేశాను. వాళ్ళు కూడా రెడీ అయ్యి పుస్తకాలన్నీ సర్దేసుకుని వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు వీడియో తీస్తానమ్మా అని అన్నాడు. వాడు వెళ్తున్న దారంతా తీసి నాకు పంపించాడు. ఇది కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.